ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఆడపిల్ల పుట్టింది అని అత్త భర్త మొహాలు చిట్లించుకుని ఆ అమ్మాయిని ఏ రకంగా బాధ పెడుతున్నారనేది ఒక అమ్మాయి పాపం బాధపడుతూ చెప్తూ ఉంది. ఇంకా ఈ కాలంలో కూడా ఇంకా ఆడపిల్లల గురించి ఇలా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మగపిల్లలతో సమానంగా అన్ని రంగాలలోనూ ఈ రోజున ఆడపిల్లలు ఉంటూ ఉన్నారు. ఒక కాలంలో ఒకప్పుడు ఉండేది, ఆడపిల్లలు అనగానే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే అత్తారింటికి వెళ్ళిపోతారు, వీళ్ళకి చదివించినా వేస్టు, వీళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మన పిల్లలు కాదు అన్న ఆలోచనతోటి వాళ్ళకి చదువులు ఇప్పించకుండా బయట ఉద్యోగాలకు వెళ్లకుండా అలాగే ఇంటి పనులకు మాత్రమే పరిమితమై ఉండేవారు ఆడపిల్లలు. అలాంటప్పుడు ఆడపిల్లలు అంటే అస్సలు ఇష్టపడేవారు కాదు. మనకు వారసులు కావాలి, మగపిల్లలు కావాలి, మగపిల్లలైతే మనతో పాటే ఉంటారు అన్న ఆలోచన ఉండేది. అదేవిధంగా చాలామంది స్కానింగ్లు తీయించుకుని అబార్షన్లు చేయించేసుకునేవారు ఆడపిల్ల అని చెప్పగానే. ఇప్పుడు ఈ రోజున ఆడపిల్లలు కరువైపోయారని ప్రతి ఒక్క అబ్బాయి చెప్తూ ఉంటాడు, మాకు అమ్మాయిలు దొరకట్లేదు పెళ్లి చేసుకుందామని అంటే అని ఈ మాటను ఎక్కువగా మనకు వినబడుతూ ఉంది. ఈ రోజున ఒక అమ్మాయి బాధపడుతూ చెప్తుంది, నాకు ఆడపిల్ల పుట్టింది అని నా భర్త మా అత్త ఈ రోజుకి నన్ను ఏంటో అంటరాని దానిలాగా చూస్తున్నారు. నా చేతుల్లో ఏముంది, భగవంతుడిచ్చిన ప్రసాదంగానే మనం తీసుకోవాలి, కానీ వీళ్ళు నన్నెందుకు ఈ రకంగా బాధ పెడుతున్నారో, నా కూతురుని ఎందుకు ఈ రకంగా బాధ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంది. ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది. ఏ ఆడపిల్లకైనా తల్లి అయ్యింది అని అంటే ఇంకా అసలు ఆనందం చెప్పలేని ఆనందం ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి ఊహించుకుంటూ ఉండేదంట, నాకు ఇలాంటి ఆ అమ్మాయికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టమంట. అయితే తనని వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమగా చూశారంట. మా ఇంట్లో నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం, కానీ ఎక్కువగా నన్నే ప్రేమగా చూసేవారు. మరి అంత ప్రేమగా నన్ను చూసినప్పుడు ఆడపిల్ల ఉంటే నాకు కూడా, మేము కూడా ఆడపిల్లని అంత ప్రేమగా చూసుకుంటాం, తండ్రి ప్రేమ చాలా ఇదిగా ఉంటుంది, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టమని ఆ అమ్మాయి ఆడపిల్లే కావాలని కలలుగా అంటూ ఉండేదంట. ఒక రోజున భర్త పక్కన కూర్చుని ఇలాగా 7 నెలలు వచ్చిన తర్వాత సరదాగా మాట్లాడిందంట, నీకు ఎవరంటే ఇష్టం పాప బాబా అని అడిగిందంట. అయితే తనన్నాడంట, నీకెవరంటే ఇష్టం, నువ్వు ఎవరు కావాలనుకుంటున్నావని తిరిగి భార్యని ప్రశ్న అడిగాడంట. ఆ అమ్మాయి చెప్పిందంటే, నాకు పాప అంటేనే ఇష్టం, ఎందుకంటే మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు కదా, అలాగే మన పాపను కూడా మనం చాలా ప్రేమగా చూసుకోవచ్చు అని చెప్పిందంట. వెంటనే ఆ భర్త కోపం వచ్చి, ఏమొద్దు, నువ్వు అలాంటి ఊహలు ఏం పెట్టుకోకు, నాకు అబ్బాయే కావాలి, నాకు మగపిల్లలంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి కోపంగా అనేసి లేచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈ అమ్మాయి అనుకుందంట, తింగరోడు వీడు ఇలాగే అంటాడు, పుట్టాక ఎవరికి ప్రేమ ఉండదు పిల్లలంటే, నన్ను ఆట పట్టించడానికి ఇలా అంటున్నాడేమోనని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదంట. తర్వాత ఆ అమ్మాయికి శ్రీమంతం చేశారు, వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ సమయం వచ్చింది. ఇంకా డెలివరీ అవుతుందని అనగా అత్తగారు భర్త ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ ఊరికి. వెళ్ళిన తర్వాత మంచి ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకనంటే మనవడు పుడతాడు అని అత్తగారు, నాకు కొడుకు పుడతాడు అని భర్త మంచి హుషారుగా అందరితో చక్కగా హ్యాపీగా మాట్లాడుతూ అందరూ బాగున్నారు. అయితే ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ ఉండేవారంట, నీకు మగపిల్లవాడు పుడితే బాగుండు, మనవడు పుడితే బాగుండు మాకని అమ్మమ్మ తాతయ్య కూడా అంటూ ఉండేవారంట. అయిన తర్వాత ఇంకా డెలివరీ సమయం దగ్గర పడింది, డెలివరీ అయ్యింది. అయిన తర్వాత అందరూ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే వీళ్ళ మొహాల్లో మార్పు వచ్చేసిందంట. ఇటు అత్త భర్త ఇద్దరు కూడా మొహాలు చిట్లించుకున్నట్టు పెట్టేసుకున్నారంట. అప్పుడు దాకా ఉత్సాహంగా హుషారుగా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మాడు మొహాలు పెట్టుకున్నారంట. సరే అని డాక్టర్ల పాపను తీసుకొచ్చి నానమ్మ చేతిలో పెట్టారు. ఇంకా తప్పదు కదా, అక్కడ అందరూ ఉన్నారు, ఇంకా తప్పదన్నట్టు ఎత్తుకుని, అలాగే భర్త కూడా ఎత్తుకుని ఇంకా ఒక కొద్దిసేపు ఉండి మళ్ళీ పాపను అక్కడ ఇచ్చేసి వాళ్ళ ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి పురుటి స్నానాలు ఇవన్నీ అయినప్పుడు కూడా ఈ భర్త రావడం కానీ, ఫోన్లు చేసి మాట్లాడడం కానీ, అత్తగారు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ లేవంట. అయ్యేసరికి ఈ అమ్మాయి ఫోన్లు చేస్తూ అడుగుతూ ఉండేదంట, ఏంటి నువ్వు అసలు రావట్లేదు డెలివరీ అయిన తర్వాత అని అంటే, ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను లేకపోతే కుదరట్లేదని ఇలా వంకలు చెప్తూ వచ్చేవాడంట. నిజమేనేమోలే, ఖాళీ లేదేమో అందుకే రావట్లేదేమోలే అని తను అలా ఊహించుకుందంట. ఇంకా 3వ నెల వచ్చిన తర్వాత కూడా నువ్వు రా, ఎందుకు రావట్లేదు, అసలు పాప పుట్టాక హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చావు మళ్ళీ రాలేదని భర్తకి ఇలా ఫోనులు చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే ఇలాగే ఏవో ఒక కారణాలు చెప్తూ ఉన్నాడు. అత్తగారేమో
కొడుకుని వెళ్ళనివ్వట్లేదు. అమ్మ మాట, అమ్మ ఎంత చెప్తే అంత ఆ కొడుక్కి వేదవాక్ అన్నట్టు. ఇంకా అమ్మ వెళ్ళమని చెప్పట్లేదు, ఈ కొడుకు వెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళల్లో ఒక ఆడపిల్ల అనేసరికి ఒక ఇష్టం అనేది పోయింది. అలాగే ఆ పాపకి కనీసం ఒక జత బట్టలు కానీ, ఒక సబ్బులు కానీ, అసలు ఏది కూడా పాపకు సంబంధించింది ఏది కొనిచ్చేవాడు కాదంట. ఒక్క రూపాయి కూడా పాపకు ఖర్చు పెట్టలేదంట. అంతా పుట్టింటి వాళ్ళే ఖర్చు పెట్టారంట. అయితే అత్తగారు చెప్పేసింది, నువ్వు ఆడపిల్ల పుట్టింది కదా, నువ్వేది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకని భర్తకి ముందుగానే చెప్పేసినట్టుంది. ఏది కూడా డబ్బులు ఇవ్వడం కానీ, పోనీ మీరు కొనుక్కోండి అని కానీ, లేదంటే నేను పట్టుకొస్తానని కానీ ఏ రోజు నా పిల్లకి ఒక డ్రెస్ కూడా కొనుక్కు తీసుకురాలేదంట. ఇంకా సరే కదా అని ఆ అమ్మాయి పాపం అలా ఫోనులు చేస్తూ ఉన్నా సరే, ఆ అమ్మాయికి 6 నెలలు వచ్చినా కూడా ఆ రోజు హాస్పిటల్లో చూసిన మొహాలు తప్ప మళ్ళీ ఎవరు వచ్చి ఆ పాపను పట్టించుకోలేదు, చూడలేదు. అయితే ఈ అమ్మాయి అడిగిందంట, పాపకు అప్పుడే 6 నెలలు వచ్చాయి, అందరినీ గుర్తుపడుతుంది, రేపొద్దున నువ్వు వచ్చి ఎత్తుకున్నా కూడా కొత్త మొహాలు అన్నట్టు ఏడుస్తుంది తప్ప నీ దగ్గరికి రాదు, కొంచెం అలవాటు చేసుకోవాలి కదా, మరి నువ్వు నాన్నవు కదా, మరి నువ్వు రా, వచ్చి కొంచెం పాపను అలవాటు చేసుకుని ఎత్తుకో అని చెప్పేసి ఈ అమ్మాయి ఫోనులు చేస్తూ ఉంటే వస్తానని చెప్పేసి అమ్మకి చెప్పాడంట. ఇలా ఫోనులు చేస్తుంది రమ్మని, మరి వెళ్ళనా అంటే అత్తగారు వద్దని చెప్పేసి నేను వెళ్తానని చెప్పేసి అత్తగారు వచ్చిందంట. అత్తగారు వచ్చి ఏదో కొంతసేపు కూర్చుని ఆ పాపను అసలు ముట్టుకోవడం కానీ, ఎత్తుకోవడం, ముద్దులాడడం కానీ ఏమీ చేయలేదంట. వీళ్ళతో కూర్చుని పక్కన కూర్చుని మాట్లాడేసి సైలెంట్గా వెళ్ళిపోయిందంట. అయితే ఈ తల్లిదండ్రుల్లో ఒక అనుమానం వచ్చిందంట, ఏంటి పుట్టి ఇంకా 6 నెలలు దాటిపోయినా కూడా ఎవరూ రారు, అసలు తీసుకెళ్తామన్న మాట కూడా అడగరు, అసలు ఆడపిల్ల పుట్టిందని ఇంకా వీళ్ళల్లో ఒక వ్యతిరేకత అయితే ఉంది, ఒక ఇష్టమైతే లేదు అని ఇంకా వీళ్ళు అర్థం చేసుకుని, ఇప్పుడు కనుక ఈ అమ్మాయిని మనం వాళ్ళ ఇంటికి పంపించామని అంటే వాళ్ళు ఎవరూ పట్టించుకోరు, అన్నీ తినే చేసుకోవాలి, చాలా ఇబ్బంది పడిపోతుంది అని చెప్పేసి వీళ్ళింట్లోనే అలా ఉంచుకున్నారంట. ఎన్ని రోజులకి తీసుకువెళ్తారో చూద్దామని అన్నట్టు. ఇంకా సంవత్సరం దగ్గరికి పడిపోతూ ఉంటే ఇంకా సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం వచ్చేస్తుందనని అప్పుడు వీళ్ళే తల్లిదండ్రులు అల్లుడికి అత్తగారికి ఫోన్ చేసి అడిగారంట, ఏంటి మీ అమ్మాయిని తీసుకువెళ్ళరా, ఇంకా సంవత్సరం అయిపోతుంది, మరి ఎన్ని రోజులు, ఇంకా డెలివరీ అయ్యి ఇన్ని రోజులైంది, మరి మా ఇంట్లోనే పెట్టారేంటి అని ఈ తల్లిదండ్రి అడిగేసరికి అల్లుడు అన్నాడంట, ఇదిగో వస్తాం, మీరు ఫంక్షన్ చేయండి, మరి మా చుట్టాలందరినీ పిలుచుకోవాలి కదా, మీరు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తే ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసుకువెళ్తామని చెప్పేసి అత్తగారు చెప్పిందంట. అప్పుడు వీళ్ళు ఇంకా చెయ్యాలి కదా సాంప్రదాయ ప్రకారం అని చెప్పేసి అప్పుడు ఫంక్షన్ చేశారంట. సంవత్సరం ఇంకా దగ్గర పడిపోతుంది అనగా అప్పుడు ఫంక్షన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించారంట. పంపించిన తర్వాత కూడా ఏదో అంటి ముట్టనట్టు, ఏదో ఇష్టం లేనట్టు, అదే మరి మగపిల్లాడు అయ్యి ఉంటే ప్రేమగా చూసుకునేవారేమో, ఆ తండ్రి కూడా ఏదో అక్కడ ఉన్నంత వరకే ఎత్తుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవంట. ఆ పిల్లంటే ఎందుకో ఒక అయిష్టత చూపించేవారంట. అయితే ఆ అమ్మాయికి అలా 3వ సంవత్సరం వచ్చిందంటే ఇప్పుడు స్కూల్లో వేసే వయసు వచ్చింది. ఇప్పుడు నా పాపను నేను స్కూల్లో వేసాను అనుకో, తండ్రి అవసరం చాలా ఉంటుంది, రోజు స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడం ఉంటాయి, అలాగే పేరెంట్స్ మీటింగ్ అని ఇలాంటివి ఇంక అన్నీ ఉంటాయి. ఇప్పుడే నా భర్త నా పాపను అసలు ఇష్టంగా చూడట్లేదు, రేపొద్దున్న స్కూల్కి వెళ్ళిందంటే నా పాప అడుగుతుంది కదా, ఏంటమ్మా డాడీ ఎప్పుడు రావరు, నన్ను ఎప్పుడు స్కూల్లో దింపరు, లేదంటే పేరెంట్స్ మీటింగ్కి రారు, అందరు పిల్లల నాన్నలు వస్తున్నారని నా పాప నన్ను అడిగిందంటే నేను ఏం సమాధానం చెప్పాలి, మా అమ్మ మా నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ రోజుకి కూడా, కానీ నా పాపకు మాత్రం తండ్రి ప్రేమ దక్కలేదు, ఇదేంటో నా దురదృష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇంత ఈ రకంగా కూడా ఉంటారా మనుషులని అనిపించింది, నా చేతిలో ఏముంది, నేను ఆడపిల్లని కనాలా మగపిల్లని కనాలా అన్నది భగవంతుడు ఇచ్చిందే కదా, నేనేం చేయాలి, ఎందుకు నన్ను ఇలా దూరం పెట్టారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను అనుకునేదాన్ని పాప పుట్టింది అని అంటే ఇష్టం లేదు అని అంటే నేను సరదాగా అన్నాడు అనుకున్నాను, పుట్టిన తర్వాత ఎలా అయినా ప్రేమ ఉంటుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళ మొహాలు చూస్తుంటే అస్సలు నా పాపని దగ్గర తీసుకునేలా కనిపించట్లేదు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఈ కాలంలో కూడా ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని బాధపడుతూ ఉన్నాను, అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని అనిపిస్తూ ఉంది, నా పాపని ఎవరూ ప్రేమగా చూడట్లేదు మా అత్తగారింట్లో అని ఆ అమ్మాయి చెప్తూ బాధపడుతూ ఉంది. చూసారా అండి ఏ రకంగా ఉన్నారో, ఇంకా మనుషులు ఏ కాలంలో ఉన్నారో చూసారా. ఇప్పుడు మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల కావాలి, కానీ వాళ్ళకు ఒక ఆడపిల్ల పుడితే మాత్రం నచ్చదు గిట్టదు. అంటే మరి అందరూ ఇలా ఆడపిల్లల్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు నుంచే పుట్టిన పిల్లల్ని ఈ రకంగా వద్దు అని వ్యతిరేకిస్తూ ఉంటే రేపు పరిస్థితి ఏంటండి. అందరూ చదువుకున్న వాళ్ళు అయ్యుండి కూడా ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది. మనం చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఆడపిల్ల పుట్టిందని మా అల్లుడు వదిలేశాడని చెప్పే తల్లిదండ్రులు చూసాం, 3 ఆడపిల్లలు అయ్యారని అత్తగారు తిట్టి వేధింపులు భరించలేక బాధపడే అమ్మాయిలను చూసాము.
ఇలా చాలామంది పాపం ఆడవాళ్ళు అత్తింటి వేధింపులు భరించలేని వాళ్ళని కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ ఈ అమ్మాయి కూడా పాపం నా నా కూతురికి తండ్రి ప్రేమ దొరకట్లేదు, మా అమ్మ మా నాన్న నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు, నా పాప దురదృష్టం ఏంటో నా కర్మ ఏంటో అర్థం కావట్లేదని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది. కానీ ఎవరు కూడా అలా అనకండి. ఈ రోజుల్లో ఆడపిల్ల అయినా మగపిల్లాడు ఎవరైనా సరే ఇద్దరూ సమానంగానే ఉన్నారు. ఏ విషయంలోనూ కూడా ఆడపిల్లలు తక్కువ అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇంటికి ఒక్కళ్ళైనా ఆడపిల్ల ఉండాలి, మహాలక్ష్మిలాగా అందంగా ఉంటుంది ఇల్లు అని ప్రతి ఒక్కళ్ళని చెప్పుకుంటాం. కానీ మనకు ఆడపిల్ల పుట్టేసరికి ఎందుకో ఒక వ్యతిరేకత, ఒక అయిష్టత చూపెడుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా చాలామంది దంపతులకి పిల్లలు లేక ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. మాకు ఒక్క నలిసైనా పుడితే బాగుండు, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మాకు పుడితే బాగుండు అని మొక్కులు మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో కనబడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం ఏది ఇచ్చినా స్వీకరించి తీసుకోవాలి. కానీ ఈ రకంగా వచ్చిన దాన్ని పేర్లు పెట్టి వంకలు పెడితే పరిస్థితి ఏంటండి? రేపు కొడుకులు అంటారు కానీ ఈ కొడుకులు ఒక టైం వచ్చేసరికి అన్నం కూడా పెట్టరు. కానీ చక్కగా తల్లిదండ్రులు చూసుకుని ప్రేమగా చూసుకునే ఆడపిల్లలు మనకు సొసైటీలో ఇప్పటికీ చాలామంది కనబడుతూ ఉంటారు. మరి అలాంటి ఆడపిల్లల్ని ఈ రోజున వద్దు అని ఈ రకంగా కోడల్ని బాధ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ కాలంలో కూడా ఇలా ఆడపిల్ల మగపిల్లాడని ఇలాంటి భేదాలు చూపించి ఇంటి కోడల్ని బాధ పెట్టకండి. అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, దాన్ని మనం ఖచ్చితంగా స్వీకరించి దాన్నే మనం ప్రేమగా చూసుకోవాలి తప్ప ఆ అమ్మాయా అబ్బాయి అని ఇలాంటి భేదాలు ఎవ్వరూ కూడా చూపించకండి. ఏదైనా సరే రేపొద్దున ఈ ఆడపిల్లలే మీకు అండగా నిలబడతారు, ఈ ఆడపిల్లలే మీకు అన్నం పెట్టే వాళ్ళు అవుతారు. చెప్పలేము. ఈ కొడుకులను కూడా నమ్మడానికి లేదు. ఈ రోజుల్లో సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి, ఆస్తుల కోసం ఏ రకంగా కొట్టుకుంటున్నారు మన అందరిళ్లలోనూ చూస్తున్న విషయాలే. మరి అలాంటప్పుడు ఇంకా ఈ ఆడపిల్లల గురించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. ఇంటి కోడల్ని, మీ ఇంటికి వచ్చిన ఒక కోడలు కూడా ఒక ఆడపిల్లే కదా, మరి అలాంటప్పుడు ఎందుకు మరి ఆ రకంగా వ్యతిరేకిస్తారు? ఎప్పుడు కూడా తండ్రికి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి భేదాలను మాత్రం ఎవ్వరూ చూపించకండి. మీ ఇంట్లో మీ కోడలకు ఆడపిల్ల పుడితే సంతోషంగా స్వీకరించి ప్రేమగా చూసుకోండి తప్ప ఈ రకంగా వేధించకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.